హలో ఫ్రెండ్స్, మీరు తాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ నేను ఇన్స్టాలో తప్టి బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి నేను 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకంటూ బేసిక్స్ ఎలా వాయించాలని మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత అయ్యే బేసిక్స్ని ఈ తాష మీద ఎలా వాయించాలని ఈ వీడియోకి నేను మీకోసం చేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఈ బీట్ పేరు మాతంగి. ఈ మాతంగి బీట్కి 4 అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు ఎక్కడ ఏందని ఒకసారి నేను బేసిక్స్ స్టార్టింగ్ SMS పద్ధతిలో. SMS అంటే లేదు, ఎస్ అంటే స్లోగా 5 సార్లు చెప్తాను, అట్లాగే వాయిస్తాను. ఎం అంటే మీడియంగా 5 సార్లు చెప్తాను, 5 సార్లు వాయిస్తాను. ఎస్ అంటే స్పీడ్గా 5 సార్లు చెప్తాను, 5 సార్లు వాయిస్తాను. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఓకేనా? వీడియోకి వెళ్ళిపోవాలి. మాతంగి బీటికి 4 అక్షరాలు ఉంటాయి. ఆ 4 అక్షరాలు నేను ఈ మధ్యలో రెండింటిని కలిపి కొడితే జమ్ అంటారు. సేమ్ తప్పిట్లాగే ఈ సైడ్ కానీ కొడితే జా అంటారు. ఇటు సైడ్ కొడితే తా అంటారు. ఇటు సైడ్ కొడితే కా అంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 4 అక్షరాలు. ఇప్పుడు ఈ 4 అక్షరాలని స్లోగా 5 సార్లు కొడతాను చూడండి. ఓకే, ఇప్పుడు మీడియంగా మళ్ళీ ఒక 5 సార్లు కొడతాను చూడండి. ఇప్పుడు స్పీడ్గా కొడతాను చూడండి. ఓకే, ఈ లెసన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఎంతమంది ఇది చూస్తారో, లైక్ చేస్తారని ఎప్పుడు కానీ చేస్తే నేను ఈ తాష వీడియోస్ కూడా నేను బేసిక్స్ చెప్పేదానికి నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.